హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోన్లెస్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఇక్కడ నేను బాసా ఫిలెట్స్ని తీసుకుంటున్నాను. మీరు ఏ బోన్లెస్ ఫిష్ అయినా తీసుకొని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను 3 లాంగ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని కర్రీ పీసెస్ లాగా కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మ్యారినేట్ చేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులోకి వేసి మూత పెట్టుకొని 10 నిమిషాలు మరగనివ్వాలి. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా మీరు ఒక చిన్న పాయింట్ మర్చిపోవద్దు. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చింతపండు రసం మరిగిపోయింది. ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఫిష్ పీసెస్ యాడ్ చేశాక చిన్న స్పూన్ తీసుకొని ఇలా మెల్లిగా కలుపుకుంటూ మనం మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక్కసారి ఫిష్ పీసెస్ వేశాక చిన్న స్పూన్తో ఇలా జెంటిల్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పెద్ద స్పూన్తో కలపకూడదు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతి పొడి, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. సూపర్ యమ్మీ అని చెప్పేసి లాగిచ్చేస్తారు. ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.